వికట కవి వికట కవి అని ఒక కొత్త తెలుగు వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. నిన్న గురువారం నవంబర్ 28 నుంచి మొత్తం టోటల్గా 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడు 40 నిమిషాలు ఉంది. మొత్తం ఎపిసోడ్ చూడడానికి 4 గంటలు టైం పడుతుంది. ఇక ఇంతకుముందు వారం ముందు నేను ఈ సినిమా అంటే ఈ వెబ్ సిరీస్ ట్రైలరు ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాను. అంటే నాకు ఇందులో హీరోగా యాక్ట్ చేసిన నరేష్ అగస్త్య ఇష్టం. నాకు అతను ఓటీటీలో చాలా ఫేమస్. అతను చేసిన మోస్ట్ ఆఫ్ ద వెబ్ సిరీస్లన్నీ ఓటీటీలో వచ్చాయి. మత్తు వదలరా పార్ట్ 1లో మొదటిసారి అంటే బిగ్ స్క్రీన్లో కనపడ్డాడు. ఆ తర్వాత హ్యాపీ బర్త్డేలో కనపడ్డాడు. బట్ ఓటీటీలో సేనాపతి అని ఆహాలో ఉంటుంది, దాంట్లో హీరోగా చేశాడు. ఆ తర్వాత రీసెంట్గా పరువు అని ఒక జీ5లో వెబ్ సిరీస్ దాంట్లో కూడా చేశాడు. రీసెంట్గా ఈటీవీ విన్లో వచ్చింది కలి అనేసి, దాంట్లో కూడా చేశాడు. ఇప్పుడు ఇది బాగా చేస్తాడు మంచిగా. ఓటీటీలో మంచి హీరో ఇతను నరేష్ అగస్త్య అనేసి, మంచి యాక్టర్. ఇక 6 ఎపిసోడ్లలో మొదటి ఎపిసోడ్ వచ్చేసి మనకు అంటే ఫస్ట్ ఎపిసోడ్లో మనకు అంటే ఇది కథ ఎప్పుడు జరిగింది అనేది చూస్తే 1973లో జరిగినట్టు తెలుస్తుంది మనకు. అంటే వాళ్ళు ఏం డేట్ వేయలేదు, కానీ మనము అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు కన్స్ట్రక్షన్, శ్రీశైలం డ్యామ్ కన్స్ట్రక్షన్ పీరియడ్లో జరిగినట్టు చూపించారు. ప్లస్ ఫ్లాష్ బ్యాక్ 25 ఇయర్స్ బ్యాక్ 1948లో అన్నట్టు చూపించారు. అంటే 1948కి 25 ఏళ్ళు వేసుకుంటే 1973లో నడుస్తున్నట్టు. శ్రీశైలం డ్యామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1960లో స్టార్ట్ అయింది, 1981లో కంప్లీట్ అయింది. సో 73 కరెక్ట్ టైం పీరియడ్ పెట్టుకున్నారు. ఇక అది ఎక్కడ జరిగినట్టు చూపించారు? తెలంగాణలో. ఇప్పుడు మహబూబ్ నగర్ అంటారు జనరల్గా, కొద్దిగా పాత వాళ్ళకి తెలుసు. పాలమూరు అంటారు, పాలమూరు జిల్లా అంటారు. తర్వాత మహబూబ్ నగర్ అంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి మహబూబ్ నగరే తెలంగాణలో. ఈ నల్లమల్ల అటవీ ప్రాంతం ఏదైతే ఉందో అంటే 2 జిల్లాలకు విస్తరించి ఉంటుంది అది మేజర్గా. అటు మహబూబ్ నగరు కృష్ణానదికి ఆ పక్క, తెలంగాణ సైడ్ మహబూబ్ నగర్ అయితే కృష్ణానదికి ఈ పక్క, రాయలసీమ జిల్లాలో కర్నూలులో ఉంటుంది. నాది కర్నూలు కాబట్టి నాకు బాగా తెలుసు ఇవన్నీ. ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అంటే బ్యాక్ వాటర్స్ వల్ల మొత్తం చాలా ఊర్లు మునిగిపోయాయి. సో ఆ మునిగిపోయే ఊర్లలో ఒక ఊరు అన్నట్టు చూపించారు. ఆ ఊరు వచ్చేసి అమరగిరి అని పెట్టారు, సంస్థానం అన్నట్టు పెట్టారు. మరి అది నిజంగా ఉందో లేదో తెలియదు. ఎందుకంటే నాకు తెలిసి ఈ బ్యాక్ వాటర్స్, కృష్ణా బ్యాక్ వాటర్స్లో తెలంగాణ సైడు, మహబూబ్నగర్ సైడు ఉన్న సంస్థానం కొల్లాపూర్ సంస్థానం నాకు తెలుసు. అది మన ఆదిత్యరావు హైదరి వాళ్ళది, అది తెలుసు నాకు కొల్లాపూర్. అక్కడి నుంచే మనకి ఇప్పుడు లాంచ్ కూడా ఉంది మన కృష్ణానది నుంచి శ్రీశైలం వరకు. ఇటు రాయలసీమకు వస్తే సంగమేశ్వర డ్యాము, సంగమేశ్వరం టెంపుల్, ఇలా అప్పుడు బ్యాక్ వాటర్స్ వల్ల మునిగిపోయిన ఊర్లలో వాళ్ళకి జనాలకి కాంపెన్సేషన్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా వాళ్ళకు కోల్పోయిన ల్యాండ్, ఇల్లులు వేరే చోట ఇచ్చారు. అలాగే మునిగిపోతున్న గుడ్లు, గోపురాలన్నీ తీసుకొచ్చి ఇంకో చోట పెట్టారు. సో అవన్నీ తెలుసు నాకు. అంటే మాకు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి, కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళకి తెలిసే ఉంటుంది, మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు. సో ఈ అమరగిరి సంస్థానం నిజంగా ఉందా, ఫిక్షన్ అనేది తెలియదు నాకు, ఎప్పుడు వినలేదు ఈ పేరు నేను. ఇక మొదటి ఎపిసోడ్లో నీట్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అమరగిరి సంస్థానాన్ని. మంచి రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. ఇది తీసింది ప్రొడ్యూసర్ వచ్చేసి రజనీ తాళ్ళూరి. వీళ్ళు రీసెంట్ లాస్ట్ వీకే వీళ్ళ మెకానిక్ రాకీ సినిమా రిలీజ్ అయింది. ఆ పై వారము మన మట్కా సినిమా రిలీజ్ అయింది. ఈ 2 కమర్షియల్గా వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు. బట్ ఈ వెబ్ సిరీస్ వాళ్ళకి వర్కౌట్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే చాలా రిచ్గా తీసారు ప్రొడక్షన్ వాల్యూస్. ఆ 70s బ్యాక్ డ్రాప్, ఆ కార్లు, వింటేజ్ కార్లు చాలా వాడారు. సెట్లు కూడా చాలా వేసుకున్నారు. ఆ డ్రెస్సింగ్ కానీ, ఎస్పెషల్లీ హైదరాబాద్ చార్మినార్ సెట్ ఒకే ఒక సీన్ ఉంది, దానికోసం అంత పెద్ద సెట్ వేశారంటే గ్రేట్ అని చెప్పాలి. చాలా మటుకు వెబ్ సిరీస్ రామోజీ ఫిల్మ్ సిటీలో తీసినా, బట్ ఇంకేదో అటవీ ప్రాంతంలో కూడా చాలా బాగా తీశారు, మంచిగా తీశారు. ఏరియల్ షాట్స్ కానీ, ఆ కెమెరా వర్క్ అయితే రిచ్గా ఉంది. అండ్ డైలాగ్స్ కానీ, మాటలు కానీ చాలా బాగా తీశారు. ఇక ఫస్ట్ ఎపిసోడ్లో మనకు అమరగిరి సంస్థానం, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఎస్టాబ్లిష్ చేసి, ప్యారలల్గా మనకు హీరో నరేష్ అగస్త్య హైదరాబాద్లో ఉన్నట్టు ఉస్మానియా స్టూడెంట్ లాగా చూపించి, అతను అంటే ఈ వికట కవి అనేది మనకు తెలిసింది ఎవరు? తెనాలి రామకృష్ణ. అందరికీ తెలుసు వికట కవి ఎవరు అంటే తెనాలి రామకృష్ణ అని. వికట కవి లెఫ్ట్ నుంచి రైట్కి చదివినా, రైట్ నుంచి లెఫ్ట్కి చదివినా ఒకేలాగా ఉంటుంది వికట కవి అనేసి. తెనాలి రామకృష్ణ మంచి కవి అని మనకు తెలుసు, మంచి చమత్కారి అని తెలుసు. అట్ ది సేమ్ టైం మంచి డిటెక్టివ్ కూడా. అతను శ్రీకృష్ణదేవరాయల కాలంలో చాలా డిటెక్టివ్ పనులు చేశాడు అతను. అతని స్టోరీ తెలిస్తే మనకు తెలుస్తుంది. మీరు తెనాలి రామకృష్ణ సినిమా చూస్తే ఏఎన్ఆర్ చేశాడు ఆ క్యారెక్టరు, చాలా బాగుంటుంది. సో అందుకు ఈ సినిమాలో హీరో డిటెక్టివ్ కాబట్టి వికటకవిని పెట్టుకున్నారు, యాప్ట్గా పెట్టుకున్నారు. దానికి జస్టిఫికేషన్ కూడా చెప్పారు వెబ్ సిరీస్లో.
ఇక మొదటి ఎపిసోడ్లోనే అటు అమరగిరి ప్రాబ్లము, అట్ ద సేమ్ టైం హీరో మనకు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక అంటే డిటెక్టివ్ అని ప్రూవ్ చేయడానికి ఒక చిన్న కేసు సాల్వ్ చేసేసి అతను అమరగిరి రావడం అనేది ఫస్ట్ ఎపిసోడ్లో బాగా చూపించారు. మంచిగా ఉంది అసలు. అందులో యాక్టర్స్ కూడా ఈ హీరో కానీ అతనే నాకు తెలిసింది. ఇంకొంతమంది ఉన్నారు. హీరోయిన్ మేఘా ఆకాష్ ఉంది. ఆ అమ్మాయి పెద్ద రోల్ పెద్దగా లేకున్నా సరిపోయింది ఆ క్యారెక్టర్కి. ఇంకా కొంతమంది ఉన్నారు తెలిసిన మొక్కలకి పేరు తెలియదు. ఇంకా అశోక్ కుమార్ ఉన్నాడు. అశోక్ కుమార్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అతను నా చిన్నప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు. అతనికి ఏజ్ రావట్లేదేమో అనిపిస్తుంది నాకు. ఇంకా అమిత్ తివారీ ఉన్నాడు, మన బిగ్ బాస్ ఫేమ్ అమిత్ తివారీ. కూడా గుర్తుపట్టలే అమిత్ తివారీని. ఇక ఫస్ట్ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. ఇక అంటే వెబ్ సిరీస్లో ఏమంటే స్టార్టింగ్లో ఎండింగ్లో క్లిఫ్ హ్యాంగర్స్ వదులుతారు. అంటే క్యూరియాసిటీ పెంచి నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూగా చూసేటట్టు పెడతారనమాట. అలా పెట్టేశారు. సో కంటిన్యూగా చూసాను నేను సెకండ్ ఎపిసోడ్లో హీరో అమరగిరి ఆ ఊరికి రావడము, అక్కడ అతనికి ప్రాబ్లమ్స్ అంటే అతను సాల్వ్ చేయాలనుకుంటాడు కానీ అతనికి ఎదురైన ఇబ్బందులు, హీరోయిన్తో పరిచయాలు అనే విలన్స్ అనేది మనకు కొద్దిగా ఐడియా వస్తూ ఉంటుంది. అతన అని కొద్దిగా అనుమానాలు మనకు వస్తాయి. హీరోతో పాటు మనకు కూడా ప్యారలల్గా వస్తూ ఉంటాయి. అలా సెకండ్ ఎపిసోడ్ తర్వాత థర్డ్ ఎపిసోడ్ వచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే కథ. అంటే రిజాల్వ్ చేసినట్టే అనిపిస్తుంది మనకు. హీరో సైడ్ నుంచి ఇంకా రిజాల్వ్ అయిపోయింది, ఇంకేముంది. అప్పటికి 2 గంటల వెబ్ సిరీస్ అయిపోయింది. అంటే ఇంక అయిపోయినట్టే అనుకున్నాను కానీ ఎవరు చేశారు అనేది చూచాయిగా చెప్పి ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేది సస్పెన్స్ పెట్టారు. ఇక నాలుగో ఎపిసోడ్లో కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతారు. 1948కి వెళ్ళిపోతారు. అంటే అప్పుడు మన హైదరాబాదు మనకు ఇండియాలో కలవాలి ఇలాంటి ఎపిసోడ్లు పెట్టుకుని కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టుకొని, అంటే ఇంకా హీరోది ఏం లేదు అక్కడ, అంతే. ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడు 4, 5లో కూడా అంతే. 5 కూడా ఆల్మోస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో మనకు కొద్దిగా రివీల్ అవుతూ ఉంటుంది. ఇక 6లో కూడా ఇక మొత్తం మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, దేనికోసం చేశారు అనేది క్లీన్గా అర్థమవుతుంది. ఇక క్లైమాక్స్లో హీరో ఇక అన్నీ రిజాల్వ్ చేయడము అనేది చూపిస్తారు. అంటే మొదటి 3 ఎపిసోడ్లలో నరేష్ అగస్త్య కనపడితే 4, 5, 6లో కొద్దిగా తక్కువ ఉంది. అంతే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉంది. ఆ ట్విస్ట్లు, ఆ టర్నులు అవన్నీ మనకు మెల్లమెల్లగా రివీల్ అవుతూ ఉంటాయి. సో మనకు మొదటి 3 ఎపిసోడ్లలో మనకు ఏంటి అనే కుతూహలం ఉంటుంది. 4, 5, 6కు వచ్చేసరికి అవన్నీ రివీల్ అవుతున్న కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంటుంది అనమాట మనకు. అంటే బాగా తీశారు అది. అంటే మనకి గుప్పెట్టి మూసేంత వరకు చాలా క్యూరియాసిటీ ఉంటుంది. గుప్పట ఓపెన్ చేసే వరకు ఇంతే కదా ఇంతే కదా అనిపిస్తుంది, అంతే. అంతకుమించి ఏం లేదు. బట్ చాలా బాగా తీశారు. చాలా బాగా డైరెక్టర్ ఎవరు కొత్త అతను చాలా బాగా తీశాడు. బాగా రాసుకున్నారు, బాగా ఎగ్జిక్యూట్ కూడా చేశారు. రిచ్గా అనిపించింది ఈ మన వెబ్ సిరీస్. అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎక్కడ డివేట్ కాలేదు. క్యూరియాసిటీ బిల్డ్ చేస్తూ వెళ్ళారు. ఎస్పెషల్లీ ఫస్ట్ 3 ఎపిసోడ్లు చాలా బాగున్నాయి. 4, 5, 6 కూడా ఓకే బాగున్నాయి. మరి గ్రేట్గా లేకపోయినా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే మరి సూపర్గా ఉందనేకి లేదు, అలాగే బాగలేదనేకి లేదు. సరిపోయింది దానికి. పాటలు, ఫైట్లు ఇవేం పెట్టుకోలేదు ఎక్కువ. సో నీట్గా తీసుకెళ్లారు. అందులో కొంతమంది మన రఘు కొంచెం ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్, అతను కూడా మంచి క్యారెక్టర్ వేశాడు. సో నాకైతే నచ్చింది ఈ వెబ్ సిరీస్. మన జీ5 వాళ్ళు బాగానే ఉంటుంది ప్రొడక్షన్ వాల్యూస్ కాబట్టి బాగా తీశారు, బాగా చూపించారు. 4 గంటలు అనేది ఈ సినిమా. అంటే ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్లో స్టార్ట్ అయింది. మన ఏప్రిల్ ఉగాదికి మొదలైంది, నవంబర్కి వచ్చేసింది. 6-7 నెలల్లో తీసేశారు. రిలీజ్ కూడా తీసేశారు. అసలు గొప్ప విషయమే నిజంగా. చాలా బాగా తీశారు. ఇంత షార్ట్ టైంలో 6-7 నెలల్లో ఇంత కంటెంట్, 4 గంటల కంటెంట్ ఇవ్వడం అనేది అది కూడా మంచి ఇంట్రెస్టింగ్గా, క్యూరియాసిటీగా. అంటే తెలంగాణ బ్యాక్డ్రాప్ కాబట్టి తెలంగాణ స్లాంగ్ పెట్టుకున్నారు కానీ మరి అంతగా ఏం పెట్టుకోలేదు. కథలో లీనమైపోయాక స్లాంగ్ మర్చిపోతాం మనం. మామూలు తెలుగులాగానే ఉంది, సినిమా తెలుగులాగానే ఉంది. సో నాకైతే నచ్చింది. నరేష్ అగస్త్య బాగా చేశాడు మొదటి 3 ఎపిసోడ్లో. తర్వాత అతని క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ తగ్గింది, మళ్ళీ క్లైమాక్స్లో రైజ్ అవుతుంది. కానీ కొద్దిగా సైన్సు, మూఢనమ్మకాలు ఇవన్నీ బాగా పెట్టుకున్నారు. ఇండియా 1948లో హైదరాబాద్ అప్పుడు ఇండియాలో కలవాలనుకోవడము, కలవకూడదని ట్రై చేయడము, ఇవన్నీ టచ్ చేశారు బాగా. అంటే మీనింగ్ఫుల్గా, లాజికల్గా వెళ్ళింది. ఎక్కడ అబ్బాయి ఇలాంటి లాజిక్ అనేది కాకుండా ఒకే ఒక సీన్ నాకు, అంటే ఒక మనిషి గతం గుర్తు చేయడానికి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తే గతం గుర్తొస్తుంది అనేది కొంచెం లాజికల్గా కరెక్ట్ కాదు నాకు తెలియదు, మరి అది సైన్స్ పరంగా. బట్ మిగతాదంతా కూడా లాజికల్గా బాగానే ఉంది. బాగానే ఎగ్జిక్యూట్ చేశారు, బాగానే తీశారు, కన్విన్సింగ్గానే ఉంది.
ప్లస్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ధైర్యంగా చూసేయచ్చు. ఫ్యామిలీతో ఎంచక్క 4 గంటల పాటు ఇంటిల్లిపాది కూర్చొని చూసేయచ్చు. ఎటువంటి అసభ్యకరమైన సన్నివేశాలు కానీ, అసభ్యకరమైన మాటలు కానీ ఏమీ లేకుండా క్లీన్గా పెట్టుకున్నారు. వికటకవి అనే పదాన్ని కూడా వాడుకోవడం నాకు బాగా నచ్చింది. ఈ రోజుల్లో వికటకవి అంటే చాలామందికి తెలియకపోవచ్చు. సో టైటిల్ కాడి నుంచి కంటెంట్ పరంగా, బ్యాక్డ్రాప్ పరంగా, స్లాంగ్ పరంగా అండ్ శ్రీశైలం డ్యామ్ ఇవన్నీ వాడుకోవడం అనేది, అంటే ఏరియల్ షాట్స్ కానీ రిచ్గా ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా. సో నాకైతే బాగా నచ్చింది. సో నా రేటింగ్ వచ్చి 3/5. సో ఖచ్చితంగా చూడమని చెప్తాను, నేను రికమెండ్ చేస్తాను ఈ వెబ్ సిరీస్ని. వికటకవి అనే వెబ్ సిరీస్ని నేను చూసేసాను. సో కుదిరితే మళ్ళీ నేను ఫ్యామిలీకి ఒకసారి చూపించి వాళ్ళు కూడా చూస్తే ఇంట్రెస్ట్గా నేను ఇంకోసారి చూస్తాను. సో మీకు కూడా అదే చెప్తున్నాను, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా చూడండి వికటకవి. 4 గంటల మీ టైం వేస్ట్ అయితే కాదు, ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా ఈ వీకెండ్లో ఎంజాయ్ చేయొచ్చు. ఈ వికటకవి అనే వెబ్ సిరీస్ ZEE5లో ఉంది, తెలుగులోనే చూడండి. మిగతా భాషల్లో కూడా ఉంది కానీ మన ఒరిజినల్ తెలుగులోనే అందంగా ఉంది. ఆ మాటలు కానీ ఏమంటారు, ఈ వెబ్ సిరీస్ మంచి టైంపాస్ ప్లస్ మంచిగా ఏమంటారు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. వెబ్ సిరీస్ జనరల్గా OTTలో వచ్చే ఫ్యామిలీతో చూడలేక ఇబ్బంది పడతాం, కానీ దీంట్లో అటువంటిది ఏమీ లేదు. చాలా బాగా తీశారు, నిజంగా చాలా బాగా నచ్చింది నాకు. 3/5 నా రేటింగ్. సో గో అండ్ వాచ్ వికటకవి. ZEE5లో తెలుగులో ఉంది. 6 ఎపిసోడ్లు, ఒక్కొక్క ఎపిసోడ్ 40 నిమిషాలు, టోటల్ 4 గంటలు అయితే పడుతుంది. మీరు మొదలు పెట్టారంటే ఇంకా ఫినిష్ చేయకుండా వదలలేరు. 4 గంటలు అయితే మీరు టైం ఉంటేనే చూడండి, 4 గంటలు కంటిన్యూస్గా. అది ఓకే, బాయ్.